దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రిలారా, ప్రభునామమున ఉదయ కాల సమయములో మీ అందరికీ వందనములు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. ప్రిలారా, పరిశుద్ధాత్మదేవుడు దానియేలు గ్రంథము నుండి మనతో మాట్లాడుచున్న మాటలు, ఈ భూలోకములో అనేక మంది ఉన్నారు. అనేక మందిలో దేవుని ఎరిగిన వారు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు. గనుక ఇక్కడ అనేకులనే మాట ప్రస్తావిస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేసేది ఏమనగా, ఈ అనేకులైన వారిలో దేవుని సన్నిధి కొరకు శ్రమలైనా కష్టాలైనా ఇబ్బందులైనా భరించిన వారు, దేవుని సందులో నమ్మకంగా సాగిపోతున్న వారిని గూర్చి వ్రాయబడి ఉన్నది. ప్రిలారా, చాలామంది ప్రార్థనకు వెళుతూ ఉంటారు, కానుకలిస్తూ ఉంటారు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఏమండి, దేవుని కార్యాలందు ఎన్నెన్నో ఆశ్చర్యక్రియలు అద్భుతాలు చూడటానికి దేవుని సన్నిధిలో సాగిపోతారు. మంచిదేనండి, కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? తమ్మును శుద్ధిపరుచుకోవాలని వ్రాయబడింది. అవును ప్రిలారా, ప్రతినిత్యము కూడా వాక్యము చేత కడగబడాలి. దేవుని యొక్క సంగతులను ఆలోచించాలి. దేవుని కొరకు పట్టుదల కలిగి ప్రార్థించేవారిగా మారాలి. ఏమండి, మానవ లోకములో పాప మాలిన్యముతో నిండిపోయిన ఈ లోకములో నుండి కడగబడిన వారిగా ప్రభు సన్నిధిలో సాగిపోయి ఆయన దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. రెండవదిగా అటువంటి వారు ఏమండి ప్రకాశించువారుగా సత్యవంతులుగా ఉంటారని ఇక్కడ వ్రాయబడింది. చివరిగా ప్రిలారా, దుష్టులు వాటిని గ్రహించలేరు, బుద్ధిమంతులు మాత్రమే గ్రహిస్తారు. అవును ప్రిలారా, దుష్టులైన వారు ఎవరండి? దేవుని మాటను నిర్లక్ష్యము చేసేవారు, దేవుని మాటను చిన్న చూపుగా చూసేవారు, దేవుని మాట అంటే అహంకారముగా ఎదిరించేవారు. వీరండి దుష్టులు. ఇటువంటి వారు దేవుని యొక్క కార్యాలను కానీ, దేవుని యొక్క సంగతులను కానీ, దేవుని యొక్క ఉన్నతమైన ఆశ్చర్య క్రియలు కానీ వారు గ్రహింపలేరంటండి. కానీ ఇక్కడ రాయబడింది, బుద్ధిమంతులు మాత్రమే ఆయన కార్యములను గ్రహించు ఉంటారు. ప్రిలారా, ఎవరి బుద్ధిమంతులు? దేవుని మాటకు లోబడిన వారు, దేవుని కొరకు బ్రతికేవారు, దేవుని సన్నిధిలో సాక్షులుగా మాదిరికరమైన జీవించేవారు బుద్ధిమంతులు. గనుక బుద్ధిమంతులైన వారు దేవుని మాటకు లోబడి దీవించబడతారు. అటువంటి దీవెన మనం అందరం పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. అనేక సంగతులు బోధించటానికి ఈ ఉదయాన్నే మమ్మల్ని ప్రేమించిచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనములు. ఎవరైతే వాక్యం వింటున్నారో వారి కష్టాల నుండి వారికి విడుదల దయచేయండి, వారి శ్రమల నుండి వారికి విడుదల దయచేయండి, వారి యొక్క బలహీనతలు రోగముల నుండి స్వస్థత దయచేయండి. సమాధానం లేకపోతే సమాధానం ఇవ్వండి ప్రభువా. ఈ దినము దీవెనకరంగా మార్చండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.